ఉమెన్స్ డే సందర్భంగా హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్లో హెయిర్ ఇస్థెటిక్ సర్జన్ డాక్టర్ హరికుమార్, గైనకాలజిస్ట్ శ్రవంతి తదితరులు మొక్కలు నాటారు. మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి మహిళ నెలకు ఒక మొక్క నాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. సో ఈ కార్యక్రమంలో ఇటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్ సహా పలువురు డాక్టర్స్ పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రవంతి గాదిరాజు, గైనకాలజిస్ట్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్క నాటాము. ఇది సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రాము కొన్ని కోట్ల మొక్కలు, ఇప్పటి వరకు 250 కోట్ల మొక్కలు నాటి మనకి గ్రీనరీని, ఆక్సిజన్ని అండ్ మన మానవాళికి పొల్యూషన్ నుంచి తప్పిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని ఈరోజు ప్రత్యేకంగా మొక్క నాటినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా నెలలో ఒక్క మొక్క నాటినా మనం ఈ పొల్యూషన్ నుంచి బయటపడి ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫార్మర్ ఎంపీ గారు 25 crores ప్లాంట్స్ మొక్కలను నాటారంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనసున్నటువంటి మహారాజులం మనం, మగువలను మంచిగా చూసుకునేటువంటి మహాపురుషులం మనం. నేను మన పురుష జాతికి విన్నవించుకునేది ఏమిటంటే, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటుతాం. మొక్కలను నాటితే పర్యావరణాన్ని మనం రక్షించినట్టే. మనమంతా బాగున్నాం కదా, ఏమిలే అనుకోద్దండి. ముందు తరాలన్నీ బాగుండాలంటే ఆ సహృదయం రావాలి. ఈ మాతృమూర్తులు, ఈ మహిళామూర్తులు యొక్క సమక్షంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ మనమంతా మొక్కలను నాటుదాం. మన డాక్టర్ గారు చెప్పినట్టుగా నెలకు, నేనంటాను మగవాళ్ళంతా వారానికి ఒకసారి నాటాలి. థ్యాంక్ యూ.